హాయ్ అండి. మాది ఇది ఫ్రిడ్జ్. అయితే ఇది 2 నెలలైతుంది ఇది క్లీన్ చేయక. అందులోన అసలు ఎంత పాడైంది, ఎంత గలీజుంది చూడండి అసలు. క్లీన్ చేయలేదు. అసలు ఎంత అదేగా పాడైందో. ఎందుకంటే పిల్లలు తీస్తూ, పెడుతూ అసలు ఇంట్లోనే సరిగ్గా పెట్టనివ్వరు. ఫ్రిడ్జ్ అంటే చెప్పలేము. తీస్తుంటారు, పెడుతుంటారు. అదేవిధంగా మా ఫ్రిడ్జ్ ఇలా అయిపోయింది. అంతా నీట్‌గా చేస్తున్నాను. మనకు ఫ్రిడ్జ్ అనేది తెరిస్తే డస్ట్ గిస్ట్ ఏది లేకుండా ఉంటే ప్రశాంతంగా బాగుంది అన్నట్టు ఉంటుంది. మైండ్ ఫ్రీ బాగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఎవరైనా వచ్చి చూస్తే కానీ ఇంత గలీజ్గా ఉంది ఫ్రిడ్జ్, ఎలా పెట్టుకున్నారు అంటారు. అందుకు కొంచెం నీట్గా చేస్తున్నాను. దీనికి మనం కొంచెం సర్పు, కొంచెం షాంపూ వేసి నీట్గా తుడిచామంటే చాలా అంటే చాలా బాగా నీట్గా అవుతుంది. ఒక క్లాత్ లేదంటే కొంతమంది వేడి నీళ్ళని నీట్గా పెట్టి తుడుస్తారు, కానీ అవసరం లేదు. షాంపూ, సబ్బు బాగుంటుంది. అయితే నేను ఫస్ట్ అన్నీ నీట్గా తీసేసి మొత్తం ఎంత ఉంది చూడండి అసలు చెత్త అంతా తీసేసి నీట్గా మళ్ళీ అంటే అన్నీ కూరగాయలు అయిపోయాయి, సరుకులు అయిపోయాయి. అందుకు తొందరగా నీట్గా చేసామంటే మనము తెచ్చుకొని వెంటనే పెట్టుకోవచ్చు అన్నట్టు నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పటికైతే ఫ్రిడ్జ్లో ఏం లేవు, ఉన్నాయి కొన్ని ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు సరుకులు తెచ్చిన తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నీట్గా మనం ఒక క్లాత్ తీసుకొని మనం ఈ ఫ్రిడ్జ్ ఇందులో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది డస్ట్. ఇందులో షాంపూ సబ్బు వేసినది బట్ట నానిపి క్లాత్ మంచిగా నీట్గా తూడ్చామంటే అందులో డోర్లో ఉన్న డస్ట్ అంటే నీట్గా పోతుంది. చూడండి తూడ్చేసాను. ఎంత బాగా నీట్గా అయిపోయిందో చూడండి. ఈ విధంగా చేసుకున్నామంటే మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే తొందర అయిపోతుంది. కాకపోతే కొంతమంది పని ఉండి లేక చేసుకోము. అసలు నాకైతే పిల్లలతో కొంచెం ఎన్నిసార్లు పెట్టినా ఈ విధంగా చేస్తారు కాబట్టి నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసుకుంటాను. నీట్గా మనం తీసి లూజ్ పెట్టొచ్చు. మంచిగా నీట్గా కొంచెం ప్రెస్ చేసి తీసామంటే చా మొత్తం తీసి మళ్ళీ నీట్గా కడిగి పెట్టుకోవచ్చు. అసలు కింద ఇప్పుడు డోర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్ నేను చేస్తున్నాను. ఎంత ఇదైపోయిందో చూడండి. నీట్గా చేసేస్తున్నాను. ఎంత గలీజ్ అయిపోయిందో అంత గలీజ్ అయిపోయినది. ఇప్పుడైతే మొత్తం నీట్గా చేసేసాను. చూడండి నా ఫ్రిడ్జ్ ఈ విధంగా ఉంది మొత్తం. ఇప్పుడు ఇందులోకి అన్నీ ఏ విధంగా ఫ్రిడ్జ్ నీట్గా ఏ విధంగా పెట్టుకోవాలి, ఏవేవి ఏ విధంగా పెట్టాలనేది మనం ఇది కూడా గట్టిగా ఉంటుంది. మంచిగా నీట్గా మనం ఏం చేయాలంటే కడగాలి, తూడ్చకూడదు. ఇది కడిగి పేపర్లో కవర్లో పెట్టుకున్నామంటే కూరగాయలు మనకు బాగుంటుంది. డైరెక్ట్ ఇందులో పెట్టామంటే కొంచెం అందులో ఉన్న కూరగాయలు అనేది ఏమన్నా ఉంటే అందులోకి గట్టిగా అయిపోయి తుడుచుకోవడానికి కడగడానికి రాదు. కవర్లో పెట్టామంటే బాగుంటుంది. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మాత్రం పెట్టాను నేను. ఇదేం అన్ని నెయ్యి, స్వీట్ కార్న్ పౌడరు అన్నీ ఒకటి పెట్టేశాను. పప్పు దినుసులు అవి కొన్ని ఉంటే పెట్టాను. ఇక్కడ యాలకులు, లవంగాలు, మిరియాలు, మనకు ఏమన్నా మసాలాలు ఉన్నటివి బాక్స్లో పెట్టకుండా కవర్లోనే పెట్టేశాను. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అంటే ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇది మీగడ, మనం మీగడది పాలలో తీసిన మీగడ అండి, అది ఆ విధంగా పెట్టుకున్నాను. కృష్ణుడి దగ్గర అసలు ఎంత అదిగా అయిపోయిందో, చాలా గలీజ్గా అయిపోయింది. అందుకోసమని నీట్గా చేద్దామని చేసేసాను. చూడండి నా చిన్ని కృష్ణయ్య ఎంత బాగా పెట్టేసుకున్నాను. చిన్నగా, ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, మనకి ఎక్కువ అవసరం లేదు. చిన్నగా బొమ్మలతో కొంచెం అలంకరించుకున్నామంటే అవి అందంగా రెడీ అయిపోతూనే ఉంటాయి. మనీ ప్లాంట్ పెట్టాను. ఇక్కడ చిన్న 2 ఆవు బుద్ధుండి మనీ ప్లాంట్ అయితే చిన్న, ఇందులో చాలా బాగా వస్తుంది మనీ ప్లాంట్. చిన్న మొక్క 4 ఆకులతోనేమో పెట్టాను, బాగా వచ్చింది. మొత్తం ఫైనలీ నా ఫ్రిడ్జ్ మొత్తం ఈ విధంగా వచ్చిందండి. ఏం లేవు, కూరగాయలు ఏం లేవు, ఓన్లీ మామూలుగా కొన్ని సరుకులు మాత్రమే ఉన్నాయి. సరుకులు తెచ్చిన తర్వాత అప్పుడు నింపేసాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.